అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఒక క్రమశిక్షణ గురించి తెలిపే ఒక స్టోరీ చెప్పబోతున్నాను. అది మా తాతగారు మా నాన్నకు చెప్తే మా నాన్నగారు నాకు చెప్పారు. ఆ కథ చెప్పబోతున్నాను. ఒక రైల్వే కేబిన్ గార్డ్ ఉంటాడనమాట. అతనికి ఒక చిన్న బాబు, 1 year లోపు బాబు. ఆ బాబు ఉన్నాడనమాట. ఆ బాబుని బాగా జాగ్రత్తగా పెంచుకుంటూ వస్తున్నారు. అప్పుడు ఒకరోజు ఆ గార్డు కేబిన్ దగ్గర పట్టాలు మార్చడానికని వెళ్తాడనమాట. ఎందుకంటే ఒకే పట్టాల మీద 2 ట్రైన్స్ ఎదురెదురుగా వస్తున్నాయి. వాటిని తప్పించడం కోసం, ప్రమాదం జరగకుండా తప్పించడం కోసం పట్టాలు మార్చడానికని వెళ్ళాడు. అదే సమయానికి ఆ బాబు పాకుకుంటూ వెళ్ళి పట్టాల మీదకి వెళ్ళిపోయినాడు. మధ్యలోకి పట్టాల మీదకి వెళ్ళిపోయినాడు. అప్పుడు ఆ బాబుకు చెప్తాడనమాట, అక్కడ ఎందుకంటే ఆ బాబును కాపాడాలి, మళ్ళీ ఆ 2 ట్రైన్స్లో ఉన్న ప్యాసింజర్లను కాపాడాలి అతను. అందుకని బాబు, నువ్వు పట్టాల మధ్యలో తల వంచి పడుకో అని చెప్తాడు. అని చెప్తూ వెంటనే పట్టాలు మారుస్తాడనమాట. అప్పుడు ఎటు వెళ్ళాల్సిన ట్రైన్ అటు వెళ్ళిపోతుంది. ఆ పిల్లవాడు సేఫ్గా ఉంటాడు. కానీ ఇక్కడ అంత సుఖాంతమైంది. అంటే ఆ పిల్లవాడు ఎంత క్రమశిక్షణలో ఆ పిల్లవాడిని పెంచారన్నది అర్థమవుతోంది. అలాగే పెద్దవాళ్ళ మాటలు వినాలి పిల్లలు. చదువు చెప్పే గురువుల మాటలు వినాలి. ఇంకా ఇలా చేస్తే లైఫ్ అనేది సజావుగా సక్రమమైన మార్గంలో ఉంటుంది.